కాడ ఒకటి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో కావచ్చు, అంతేగాని ప్లేస్ డిఫరెన్స్. కానీ అకేషన్ ఈస్ బూట్ క్యాంప్. ఏ సార్ నిన్నటి నుంచి మీకు ట్రైనింగ్స్ ఇచ్చినటువంటి గురువు గారు కావచ్చు, మన ఎంఎస్ఆర్ గారు కావచ్చు, వీళ్ళందరూ నిలబడి ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల లైఫ్ మారిపోయినాయి. మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడి నుంచి మెసేజ్ తీసుకెళ్ళండి, ఏడికి పోవాలి నేను, అంతేగాని నిన్నది ఇవాళ తిన్నది తీసుకుపోకూడదు. అది టెంపరీ. ఇంక వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అంటే మళ్ళీ బూట్ క్యాంప్ కాదు, వెస్టిల్ ఐడి క్యాన్సిల్ చేయించుకోవాలి మెయిల్ పెట్టి, మీరు పనికిరాదు. దానిగా కదా సార్ ఈ సార్ ఇది కోపం కాదు, నా బాధ. ఎందుకంటే నన్ను ఇంట్రడ్యూస్ చేస్తా ఒక నిమిషం తర్వాత. మొన్న మా ఊరికి కారు వేసుకొని పోయినాం. మా మేడం నేను పూలు కొంటా అని అడిగింది. మా మేడం పూల గుట్టు పక్కన పోయి కారు ఆపితే గ్లాస్ దింపి పూలామని అడిగితే జర ఆమె తెలిసినా ఉన్నట్టు, ఊర్లో జర వేరే క్యాస్ట్ అయినా కూడా వ్యవసాయంతో పిలుచుకుంటారు కదా, ఆమె అక్క టైప్ అన్నట్టు. ఏం తమ్మి నీకు కంపెనీలో ఉతకనే ఇచ్చినట్టుగా కారు, జుట్టు పట్టుకొని గుపాకు పొగుతొమ్మిదైంది. కానీ అది కచ్చిరు మా ఊళ్ళో. జరంత కోపం వచ్చింది, సపోర్ట్ చేయకుండా హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ పోయినాక మళ్ళీ 4 రోజులకు ఇది మైండ్లోకి వెళ్ళి పోయింది. అప్పుడే మనకి ఈడున్న బిజీగా అదే గుర్తుంటుంది. ఏ సార్ పొద్దున్న లేస్తే నరాలు అయిపోతాడు, పోరాడుతాడు, ఎన్ని గుర్తొస్తాయా? గుర్తులేవు. కానీ ఎవడో మా ఊళ్ళకి వెళ్ళి వచ్చి సైజులో నువ్వు జనాలను అందరినీ కూర్చోబెట్టి ఏదో జోకులు చెప్పి బాగా జనాలు లేపి పైసలు సంపాదిస్తున్నావు అంట కదా అంటే ఎవరు చెప్పిండు అంటే ఊళ్ళో అందరూ అనుకుంటున్నాను అంటే వాడు చెప్పింది ఏంటంటే నువ్వు జనాలతో మాటలు చెప్పి మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నావు అనేది కన్క్లూజన్. అది నాకు అర్థమైంది. అప్పుడు కూడా కోపం వచ్చింది కానీ అన్నది ఆడే అనవచ్చు, కానీ చెప్పింది అంటే చెప్పింది వాళ్ళు అనుకుంటున్నాను. కొంచెం బాగా అనిపించింది. నేనేం చేస్తున్నాను, నన్ను కన్నా తల్లిదండ్రులకి, నన్ను నిలబెట్టిన ఎంఎస్ఆర్కు, నా అప్లైన్కు, సీన్ సార్కు, తర్వాత నా డౌన్ లైన్స్కు, దేవునికి తెలుసు. ఏ సార్ ఒక నిమిషం. అయితే కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చి నేను ఒక్కనే ఉన్నా, ఛాయ్ తాగి ఘోరంగా నవ్వు వస్తున్నాను. ఎందుకు నవ్వు వస్తుందంటే నన్ను ఊళ్ళో ఎవరు పట్టించుకుంటాడు కాదు. ఇప్పుడు ఆయన పిల్లాన్ని బయట తీసిపెట్టి నా గురించి మాట్లాడేంత టైం దొరికింది దానికి. ఇది అచీవ్మెంట్ నాకు. లెక్కకైతే సెలబ్రేట్ చేసుకోవాలి. ఏ సార్ ఆయన పనిష్మెంట్ నా గురించి మాట్లాడి మొదలు పెట్టారంటే మనం ఏదో ఒడిసినాం కాకో. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఇంక ఇప్పుడు ఏం లేదు మైండ్లో. కాకపోతే కొన్ని ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ చేసే ముందు ఆధార్ కార్డు పంపించి ఫోన్ చేస్తుంది. నాది కూడా వేసుకో. ఏంద్రా వేసుకునేది? ఏం వేసుకోవాలి? నాది కూడా వేసుకో అన్నాడు. నువ్వు ఆయల్ల కూడా నన్ను చూసి రాలే, ఇయ్యాల కూడా నన్ను చూసే వస్తున్నావు. ఆయన నా ముఖమే చూసినావు, నా చెక్కే చూసినావు. ఆయన చీర ఉంది కాబట్టి నీకు రాబుద్ది కాలే. ఇవాళ పెరిగింది కాబట్టి మళ్ళీ నా చెక్కే చూసి రాబుద్ది అవుతుంది. నేను ఆయల్ల గదే చెప్పినా, ఇయ్యాల కూడా గదే చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే చూడాల్సింది నన్ను కాదు మచ్చా, నా వెనకాల సముద్రం ఉంది, దాన్ని చూడు. అది చూస్తే నీకు తెలుస్తుంది. నేను టెంపరీ. ఎస్ఆర్ నో. దేవుడు కొద్ది రోజులాగా తీసుకుపోతాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. ఎస్ఆర్ నో. నా పోరాటం ఇది. నేను పట్టుకున్న వెస్టీజ్లో ఉంది పవర్. వెస్టీజ్ కంటే ముందు సైదులు గాడు ఎవడని సర్వస్వం మేడం అడగని చెప్తుంది. మా బావ కూడా వచ్చింది, ఇలా మా చెల్లెనిచ్చిన బావ వచ్చింది, ఇలానే ఉన్నాడు. అడుగురు చెప్తాడు. పొరం పోకులలో పెద్ద పోకులం మనం. అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినట్టు కదా నిన్న. మనకు హాట్ టాపిక్ అది అప్పట్లో. ఏం చేస్తే చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఎట్ట గెలుస్తాడు, కేసీఆర్ గెలవాలంటే కవితకు టికెట్ ఏడేయాలి, ఎవడు ఎట్ట గెలుస్తాడు, ఇంట్లో అమ్మకు 2 పూట అన్నం పెట్టి నీకు చేత కాదు. కానీ జెండార్ కాడికి వచ్చి రాజకీయాలు డిస్కస్ చేసే పొరంలోకి బ్యాచ్ ఇది పిహెచ్డి. మనం అర్థమైందా? వెస్టీజ్ పుణ్యమా ఎంఎస్ఆర్ దయ అని చెప్పి వెస్టీజ్లో నా లైఫ్ కంప్లీట్గా టర్న్ అయిపోయింది. రైట్. సో మీ అందరికీ థ్యాంక్ యూ. చప్పట్లు కొడితే రేకుల షెడ్ మీద వడగళ్ళ వాన పడుతుంది చూడు.